నమస్తే, పేరు గోపి, డ్రైవర్ మండలం సోమేశ్వరం మణిపేట నుంచి. యాక్చువల్గా ఈ వీడియో మాట్లాడతాకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంబటి రాంబాబు దగ్గరికి పరామర్శించారు. ఎందుకంటే అంబటి రాంబాబుని ఎవరో మర్డర్ చేయలేదు, అంబటి రాంబాబు మీద హత్య ప్రయత్నం ఎవరో చేయలేదు. ఓటు దూరం వల్ల ఇవాళ అంబటి రాంబాబు జైల్లో. ఎందుకంటే ఈ అంబటి రాంబాబు అన్న అతను నేను చంద్రబాబు నాయుడు గురించి దారుణంగా ఒక సీఎంని మాట్లాడవలసింది ఉండకూడదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏం అన్నకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారని టీడీపీ ఆఫీస్ మీద పట్టా మీద జైల్లో పెట్టించి వాళ్ళు విపరీతంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి 100 మంది జోగురం వేసుకట్టి వెళ్ళి వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఎవరెవరు పార్టీ కార్యాలయంపైకి వచ్చి దాడి చేశారు, ఎవరెవరు ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అది గుర్తు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే అన్యాయాలు, మీరు చేసే అక్రమాలతో పోల్చుకుంటే ఇది పెద్ద విషయమే కాదు. వాళ్ళు ఏం చేశారు, జోగి రమేష్ ఏం చేశాడు, అంబటి రాంబాబు ఏం చేశాడు, కాకాని గోవర్ధన్ ఏం చేశాడు అని అడుగుతున్నారు. కాకాని గోవర్ధన్ ఏం చేశాడో, అంబటి రాంబాబు ఏం చేశాడో మీకు తెలీదా? ఇది తెలియకపోతే చెప్తాను చూడండి. మీకులాగా చంపేసి డోర్ డెలివరీ చేసి బ్యాచ్ లేదు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో. చదవద్దండి. డాక్టర్ సుధాకర్ని అత్యంత ఘోరంగా రోడ్డు మీద సంఖ్యలు వేసి చేతులు పెడరకలు వెనక్కి ఇరిచి కట్టి తీసుకెళ్ళి చంపేసిన దాఖలాలు లేదు ఇక్కడ. టీడీపీ ప్రభుత్వం అయినా జనసేన కార్యకర్తలైనా కానీ ఇప్పటికైనా తెలుసుకోండి. పరామర్శకు వెళ్ళడం మంచిదే, కాకపోతే అగ్రవర్ణాల మీద ఉండే అహదహలాట దళిత సామాజిక వర్గం మీద కూడా చూపించండి. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ మీకోసం అధికారంలో ఉంటాడు కదా, ప్రతిపక్షాల మీద విపరీతమైన విధ్వంసమే. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేవాడు. ఇలా అతను బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదన్న కాడికి వచ్చి తిరుపతి ఎంపీ చనిపోతే బై ఎలక్షన్ పెట్టారు. ఎంపీ ఇంటికి పరామర్శ లేదు. ఇలా జైల్లో ఉన్న వాళ్ళ కోసం హెలికాప్టర్లు వేసుకుని వచ్చి ఏటగా పరామర్శలకు వెళ్తున్నారు ఇళ్ళకి. పోనీ జైల్లో ఏమన్నా ఉత్తిరెట్టారా? ఈ అంబటి రాంబాబుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పెట్టరా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఇంకా అధికారంలోకి వస్తాము, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, 3 రోజుల్లో అయిపోద్దని చెప్పుకొస్తున్నారు. 3 సంవత్సరాలు 3 రోజుల్లో అయిపోతుందని చెప్పుకొస్తున్నారు. మీరు బాగా చెప్తున్నారు. అలాగే 175కి 175 రేపు జరగబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఎత్తామని చెప్పుకొచ్చి 175కి 170 పోయి 11లో కూర్చోబెట్టారు. జస్ట్ 3 సంవత్సరాలు ఆగితే మన ప్రభుత్వం వచ్చేద్దరు మళ్ళీ సొల్లు కబుర్లు అబద్ధాలు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇంకెన్నాలండి ఈ అబద్ధాలు. అంబటి రాంబాబు అతను అలా తిట్టి ఉండకూడదు అని మీరు చెప్పాలి ప్రెస్ మీట్లో. అసలు అంబటి రాంబాబు ఇంటికి ప్రెస్ మీట్కి వెళ్ళడం పరామర్శకి వెళ్ళబెట్టండి. అంబటి రాంబాబు చచ్చిపోతే ఇంటికి పరామర్శకి వెళ్తారు, తప్పులేదు. అంబటి రాంబాబు అన్నవాడు ఈ రాజకీయాల్లో చనిపోయాడు, లేదా ఒంట్లో బాగు చనిపోయాడు, హత్యా ప్రయత్నానికి గురయ్యాడని ఇంటికి పరామర్శకి వెళ్తారు ఎవరైనా. కానీ అంబటి రాంబాబు అన్నవాడు జైల్లో ఉన్నాడే తప్పు చేసి ఎలా ప్రెస్ మీట్కి వెళ్ళారండి మీరు? పరామర్శకి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అన్ని సొల్లు కోవులు చెప్పుకోవడానికి వెళ్ళారా మీరు? బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుంది. మీకేం మైలేజ్ ఏమి రాదు, మీరు ఏంటో అనుకుంటున్నారు అంతే. మీకు మీ పార్టీ అధికారంలో కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసి దారుణాలు చాలా ఇబ్బందిగా ఉండి లెక్కర 60 రూపాయలు అమ్మివాడు 2014 నుంచి 2019 వరకు. అయ్యగారు అధికారంలోకి వచ్చాక 150 అమ్ముతూ మొదలెట్టి అదే లెక్కర బ్లాక్ లో మళ్ళీ 200 కొనుక్కుండేవారు. అప్పుడు కనపడలేదండి మీకు? అవినీతి రాజ్యం వెళ్తుందని చెప్పుకుంటున్నారు. అవినీతి రాజ్యం వెళ్ళేది ఏముంది? అవినీతి రాజ్యాన్ని వెళ్తున్నారు. ఇలా టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ రోడ్లు వేసి విధానం చూడండి. ఏ పక్కకి వెళ్ళే రోడ్లు. NHAI has set the world record during the construction of the Bengaluru-Kadapa Vijayawada Expressway. The Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has termed the achievement as a proud moment for India and also the southern state. The 6-lane access 24 గంటల్లోనే పూర్తి చేసి రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ కాంట్రాక్ట్ సంస్థ తొలి రికార్డు సాధించింది. వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ గ్రూప్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. విపరీతమైన మీ హయాంలో ఒక్క రోడ్డు కూడా వేసి ఉండేది కాదు. ఇవాళ మహిళలకి ఉచిత బస్సు తమరు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాక 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 పెన్షన్ చేసి అది గుర్తుండించుకోండి. మీరు సూపర్ 6 లో ఏమి పెట్టాడు? సూపర్ 6 అని అడుగుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు కానీ, వికలాంగులకి 6,000 పెన్షన్ కానీ, వితంతులకి 4,000 పెన్షన్ కానీ, అనేక రకాల తల్లికి వందడం కానీ, ఇలాగ అనేక రకాల
చేసుకుంటూ వెళ్తుంది ప్రభుత్వం. మీకులాగా మండలంలో మానభంగాలు రౌడీయిజం దౌర్జన్యాలు గట్రా ఏం చేయట్లేదు కదా. దాని గురించా మేము వస్తే వేసేస్తాం తీసేస్తాం ఈ పనికిమాల మాటలు కూడా మాట్లాడద్దని చెప్పండి. మీ బ్యాచ్ కి ఎవడ ఇంటకు సిద్ధంగా లేడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మీకు అధికారం ఇచ్చాం. మీరు మర్యాదగా ఉంటే మరీ మంచిది. మర్యాద లేకుండా మాట్లాడితే మీకు అదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని బూతులు తిడతలేదు. అసెంబ్లీకి రారు, 11 సీట్లు ఉన్నాయి. 11 ఒక్క సీటు ఉన్న జనసేన పార్టీ అసెంబ్లీలోకి వెళ్ళాడు అతను రాపాక వరప్రసాద్. తర్వాత పరిస్థితుల్లో ఒక సీటు కూడా మీరు జెర్సీ లాగేసుకున్నారని కోతున్నాయి. 11 సీట్లలో నగ్గితే మీరు అసెంబ్లీలోకి వెళ్ళడానికి కూడా అసెంబ్లీలోకి వెళ్ళి ఏం చేస్తామని అడుగుతున్నారు. ఒక్క ఎమ్మెల్యే నగ్గినా చాలు నేను అసెంబ్లీలోకి వెళ్ళి గేటు బయట ఒక్కడైనా సరే నేను దెబ్బలాడతానని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చేవారు. మీరు 11 దగ్గర కానీ వెళ్ళి ఏం చేస్తామని అడుగుతున్నారు. మరి మీ దిగజారుడు స్థాయికి మీ దిగజారుడు రాజకీయానికి 11 మంది ఎమ్మెల్యేలు అంటే తక్కువ. మరి ఎలా ఎవడైతే బొక్కలోకి వెళ్ళి మటర్లో మరభంగాలు చేసి వాళ్ళ ఇళ్ళకి పరామర్శకి వెళ్తాం. ఎంత బాగుందయ్యా నీ రాజకీయం. నువ్వు ఎక్కడ దృష్టి చేసుకున్నావు బాబు. ఏపీ ప్రభుత్వ ప్రజలు నీకు నీకు దొరకడం మాకు ఇక్కడ పక్షంలో అయినా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా తమరు చేసి విధ్వంసం తట్టుకోలేక కదా 11లో కూర్చోబెట్టారు. నువ్వు ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది పడుతుంటే ఇల్లు అక్కడ ధర్నా చేస్తాడు ఎవడైనా ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకులకి ఇబ్బంది పడుతున్నారని వచ్చి ధర్నా చేస్తారా? అయ్యగారు ఇక్కడ ప్రజలు కూడా ఏమీ లేదు. ఇంకా అయ్యగారు ఫ్లైట్ తీసుకురావడం దండం పెట్టుకుంటా వెళ్ళిపోవడం ఏదో గొప్ప నాయకుడు దేశ నాయకుల్లాగా ఏ మనిషి అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి. అసలనే నీకు మాట్లాడితే అసలు నోరా తాటిపట్టేది. అయ్యగారు ఏం చేసేవారు ప్రభుత్వంలోని గోల్డ్ అండ్ అక్రమాలకి పాల్పడ్డారు అయ్యగారు. ఇది కరెక్ట్ కదండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ ఓల్ని మర్యాదగా ఉండండి, మర్యాదగా ఉందాగా మాట్లాడండి, ప్రశ్నించండి అధికార పార్టీని, ధర్నాలు చేయండి, రోడ్ల మీదకి రండి. అన్నా వాగ్దానాలు ఇవ్వకపోతే ఎవరికైనా తెగిస్తాం అని చెప్పండి, చెప్పించండి. అంతేగాని ఇది ఎవరన్నా ఆకుపచ్చగా తీసుకొచ్చో ముఖ్యమంత్రిని నీ ఇష్టం వచ్చినట్టుగా నీ అమ్మ మొగుడు అనుకుంటున్నావా? ఎవడొస్తున్నాను చంద్రబాబు గారు అమ్మ మొగుడు వస్తున్నాను పెడితే ఒక ముఖ్యమంత్రికే ఇక్కడ సెక్యూరిటీ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా ప్రజలకు ఎలాగే సెక్యూరిటీ ఉంటుంది. నాకు గాచారం సరిపోక నువ్వు వచ్చేవయ్యా ఈ రాష్ట్రాన్ని వెళ్ళడానికి. గతంలోనే నీ విధ్వంసం తట్టుకోలేక ఈ జనాలు నిన్ను ఓడించారు. నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు చెప్పే రౌడీయిజం, మీ జనాలు చేసే అరాచకం ఒక రేంజ్లో ఉండేది. ఆయన ఎంత దారుణంగా ఉంటారండి మేము ఎప్పుడు అనుకునే వాళ్ళు కాదు. ప్రతిదీ కూడా రేట్లు ఎక్కువ, ఐరన్ ఎక్కువ మన ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా 90,000 అమ్మిచ్చారు. మీరు 90,000 దాకా వెళ్ళిపోతే టన్ను 60,000 చిల్లర మళ్ళీ పెట్టేస్తారన్న ఫీలింగ్. అన్నా క్యాంటీన్లు పెట్టారు, 2 పూటలో భోజనం పెడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక. ఏం చెయ్యాలి? ఇంకా రోడ్లు వేశారు, ఫ్రీ బస్ పెట్టారు, వికలాంగులకు పెన్షన్ పెంచారు, 6,000 చేశారు, వితంతులకి 4,000 చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి. ఇంకేమన్నా చెయ్యలేదని అడగండి. అలా హామీ ఇచ్చారు, మీరు ఈ పని ఇది హామీ నిలబెట్టలేదని చెప్పండి. అంతేగాని బూతులు తిట్టండి, రెచ్చగొట్టండి, ఈదులోకి రండి, రోడ్ల మీద రండి, రోడ్ల మీద జనాలు ట్రాఫిక్ ఆఫ్ చేయండి. అసలు అయితే మీకు మీలోని ఆడొకటి సాగండి, దాన్ని ప్రభుత్వం మీద గెంటేద్దాం. ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడితే మట్టుకి మరి మీరు ఎప్పుడు ఇంకా 11కి ఇంకా దిగజారుతాయేమో కానీ పైకి మటుకు పెరగవు. అయినా కానీ ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి కానీ రౌడీజం కానీ 100% తగ్గింది. ఎందుకంటే ఎస్సీలను అడ్డం పెట్టుకుని వాళ్ళు విపరీతమైన వెనకాల ఎట్టుకుని వాళ్ళని బ్యాట్ చేసావు. ఇవాళ కాపుల్ని అలాగే బ్యాట్ చేసావు. పుత్రఘాటు పద్మనాభం లాంటి నాయకుడికి ఇవాళ లైఫ్ లేకుండా చేసావు. పుత్రఘాటు పద్మనాభం రెడ్డి అనిపించావు. ఒక కాపు గెలువు లేకుండా చేసావు. ఎస్సీలు వెనకాల ఎట్టుకుని వాళ్ళకి గంజాయి కట్ట అలవాటు చేసి వాళ్ళని నాటకాలు ఆడిచ్చి మీ మేనమామని చంపించినందరూ ఎస్సీలు చచ్చిపోతూ ఉండేవారు. కాపులు చేసి చంపించడం, ఎస్సీలు చావడం, ఈ 2 వర్ణాలకు పడకుండా చేయడం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ వీళ్ళంతా ఎవరు దళిత బిడ్డలు చెప్పుకుంటూ పోతే ఈ దశాబ్దం సరిపోదు. అయ్యారు మీరు చేసిన విధ్వంసం గాని, మీరు చేసిన అరాచకం గాని మళ్ళీ 3 ఏళ్ళు ఆగండి, 3 రోజులు ఆగండి, మన ప్రభుత్వం వచ్చేద్ది అని చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వచ్చేద్దండి? 3 రోజులు అంటే 3 రోజులు అయిపోద్దా? కయ్యే జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆఫ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హ్యాపీగా రాజకీయం చేయండి, జనాల్లోకి రండి. బూతులు కాదు, రౌడీ కాదు, రౌడీజం కాదు. ఇలాడెవడో సిద్ధార్థ రెడ్డి అంట 3 ఏళ్ళు ఆగడం మా ప్రభుత్వం వచ్చేద్ది, తర్వాత దొరికినట్టుగా వేసేస్తామని చెప్పుకొస్తున్నాడు. ఇలాంటి గాడు నాగుడుకులు అందరూ ఉంటారు ఈ పార్టీలో. ఎలా కుదురుతుందయ్యా? ఏకా పీకే వాళ్ళు, చంపేసి ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు, కోకలు లాగే వాళ్ళు, తిరిగి తోటలో తీసుకెళ్లి చంపేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఈ పార్టీలో ఉన్నారు. ఇంతకు మించి నీకు నాయకుడు ఎవరు దొరుకుతాడులే? ఒక రౌడీకి రౌడీ చేత అవుతాడు, ఒక క్రిమినల్ చేత అవుతాడు, ఒక రేపిస్ట్ చేత అవుతాడని, ఒక దొంగోడు చేత అవుతాడు. ఎన్ని లక్షణాలు నీకు ఉన్నాయి? ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ నీ దాంట్లో ఉన్నారు, నీ పార్టీలో. జై భీమ్, జై జనసేన.